ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చెననన ఛం ఛం చెననన ఛం చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి మురిపాల ముత్యాలే మెరవాలి అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి అందాల హరివిల్లు చేరాలి తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి కొండపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి 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 చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి మురిపాల ముత్యాలే మెరవాలి అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి అందాల హరివిల్లు చేరాలి తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా చినుకై మన మనసులు కురవాలి పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి ఆపండి. అంజలి లేదు, అంబలి లేదు. ఆ తోక కట్ అయిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయి పేరు గీత, అంతే. మరి గోత్రం? నా గోత్రం కూడా మారిపోయిందండి. ఈ మధ్య నాకు పెళ్ళైంది. ఇప్పుడు నా గోత్రం భరద్వాజ గోత్రం. మరి చెప్పవేమమ్మా. సంతోషం. దీర్ఘ సుమంగళీ భవ. శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు. శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తుట. ఈయనగారు దీవించేస్తే పిల్లలు పుట్టేస్తారా? మహాలక్ష్మీయై నమః, అంబికై నమః, ఓం ప్రకృత్యై నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వ
శ్రీనివాసాయ నమః ఓం శర్దాయ నమః ఓం విభూతాయ నమః ఓం దుర్గాయ నమః ఓం పరమాత్మకాయ నమః శ్రీ మహాలక్ష్మీదేవతాభ్యో నమః ఆయుధకర్పూర దివ్యమంగళీరాజనం సమర్పయామి హిరణ్యపాత్రం మదః పూర్ణం దదాతి అత్తా ఉయ్యాలు ఎక్కడ కట్టాలి? రామ్మా, నేను తీసుకెళ్తాను. అయ్యో, ఏమైందమ్మా? ఆ నీళ్ళివ్వండి. తాగమ్మా. లేమ్మా, లే, కూర్చో. మీరా? నన్ను గుర్తుపట్టలేదా? లలితని, రాజారావు గారు అమ్మాయిని. నువ్వా? అయ్యో, ఏంటమ్మా ఇలా అయిపోయావు? ఎంత చక్కగా బొమ్మలా ఉండేదానివి, ఇలా అయిపోయావేంటమ్మా? ఏం చెప్పమంటారు? నేను ఇలా అయిపోవటానికి కారణం మా ఆయన. మీ ఆయన? అవును, మా పెళ్లికి ముందు నా స్నేహితురాల్ని ప్రేమించారట. దాన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల నన్ను చేసుకున్నారు. మా పెళ్ళయ్యాక నాతో బాగానే కాపురం చేశారు. నాకు పాప పుట్టాక ఏమైందమ్మా? ఏం జరిగిందో చెప్పు. ఏమని చెప్పమంటారు? నేను తల్లినవ్వటం వల్ల నాలో అందం తగ్గింది. ఆయనకేమో నా మీద మోసు తగ్గింది. అందుకే పెళ్లికి ముందు తను ప్రేమించిన అమ్మాయితో తిరుగుతున్నారు. ఆడదానికి పిల్లలు వరం అంటారు, కానీ వరం కాదు, శాపం. భర్తని దూరం చేసే శాపం. ఇదంతా నేను చేసుకున్న పాపం. నేనెంతగానో నమ్మిన నా స్నేహితురాలే నాకు ద్రోహం చేసింది. నా భర్తే నన్ను మోసం చేశాడు. ఆడదానికి పిల్లల కన్నా అందమే ముఖ్యమని మీకు తెలిసిన ఆడవాళ్ళందరికీ చెప్పండి. లేదంటే వాళ్ళ బతుకు కూడా నా బతుకులాగే అందవికారం అయిపోతుంది. వస్తానండి. జాగ్రత్తమ్మా. ఇంతకాలానికి నా ప్లాన్ పండింది. ఇక ఇది పిల్లల్ని కనదు, అసలు ఉయ్యాలే కట్టదు. అయినా నా నాటకం నేను ఆడాలిగా. గీత, ఉయ్యాల కట్టడానికి వెళదామమ్మా? సరే అత్తా. పదమ్మా, వెళ్దాం. వెళ్దామా? వెళ్దామమ్మా, చాలా మంచి పని చేసావు. పదమ్మా. పదత్తా.
మేం క్వాలిటీ ప్లాంట్స్నే ఇస్తాం కానీ రేట్స్లో కన్సెషన్ ఇవ్వం. మీరు ఆలోచించుకుని ఆర్డర్ ఎంతో చెప్పండి. ఏంటి మేడం ఇది? ఇలా చిన్న చిన్న ఆర్డర్స్తో టైం వేస్ట్ చేసుకుంటున్నారు. మొత్తం ఎంతో చెప్పండి, నేను కొనేస్తాను. అంటే ఏకంగా ఎస్టేటే అమ్మేయమంటారా? మీ ఎస్టేట్ ఏంటి? అమ్మితే ఈ స్టేటే కొనగలను. మీరు అంత గొప్పవారా? కొత్తగా అడుగుతున్నారేంటి? ఈ మధ్య కొత్త విషయాలు తెలుస్తున్నాయిలేండి. అంటే మీరు పైకి కనిపించేటంత మంచివారు కాదని తెలిసింది. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పినా నేను నమ్మలేదనుకోండి, కానీ చిన్న క్యూరియాసిటీ, అది పుకారా నిజమా అని తెలుసుకోవాలనిపించింది. అందుకే అడుగుతున్నాను, చెప్పండి, నేను విన్నది నిజమా అబద్ధమా? బిజినెస్లో క్యాషే కానీ క్యారెక్టర్ అక్కర్లేదని నా ఒపీనియన్. బట్ అది పర్సనల్ వరకు. బిజినెస్లో ఎదుటి వ్యక్తి మోసం చేసే మనిషి అయితే మేం నష్టపోతాం. అందుకే అడుగుతున్నాను, మీరు మంచివారా చెడ్డవారా? చెడ్డవాణ్ణైతే? చెడ్డవారైతే మీతో బిజినెస్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే మేడం, ఇది కోర్టులాగా మీరు నాకు న్యాయదేవతలా కనిపిస్తున్నారు. న్యాయదేవతకి చెవిలే కానీ కళ్ళుండవు. ఎవరు మీకు నా గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? మీరు ఆ చెప్పుడు మాటలు విన్నారు. నేను కాదని చెప్పినా మీరు నమ్మరు, అవునా? నమ్మకం లేని చోట వ్యాపారం మంచిది కాదు. నా మీద నమ్మకం కలిగాకే మనం వ్యాపారం చేద్దాం. ఆ నమ్మకం నేను కలిగిస్తాను. నేను ఎలాంటి వాడినో నిరూపిస్తాను. అప్పుడే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సారీ, మీరు బాగా హర్ట్ అయినట్టున్నారు. నేను మిమ్మల్ని చెడ్డవారు అనలేదు. మీరనలేదు, ఎవరో అన్నారు. అది మీరు విన్నారు. అలా అన్నవారు ఎవరో చెప్పడం లేదు. అయినా నో ప్రాబ్లం. ఈ ప్రాబ్లం నేనే సెటిల్ చేస్తాను. ఇదేంటి ఆటోలో ఒక్కతే వచ్చింది? కారేది? అబ్బాయేడి? ప్రసాదం తీసుకోండి అత్తయ్య. గీత, నువ్వు ఒక్కదానివే ఆటోలో వచ్చావేంటి? చంద్రు అట్నుంచి అటే ఆఫీస్కి వెళ్ళిపోయాడా? ఆయన అసలు గుడికి రాలేదత్తయ్య. వాడు గుడికి రాలేదా? అవునత్తయ్య, మేం వెళ్తుండగా ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. గుడికొస్తే మీటింగ్కి లేట్ అయిపోతుందని నేనే వెళ్ళమన్నాను. మరి మీ అత్తయ్య ఏది? ఇంటికి వెళ్ళిపోయింది. గీత, ఉయ్యాల కట్టావా? ఆడదానికి పిల్లలు వరం అంటారు, కానీ వరం కాదు, శాపం. గీత, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఉయ్యాల కట్టావా? కట్టానత్తయ్య. డల్గా ఉన్నావేంటి? ఏం లేదత్తయ్య. చెప్పమ్మా, నా దగ్గర దాపరికం ఎందుకు? మీ అత్త ఏమైనా అందా? మా అత్త ఏమంటుంది? పోనీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? గుళ్ళో ప్రాబ్లం ఏమొస్తుంది అత్తయ్య? మరెందుకింత డల్గా ఉన్నావమ్మా? ఏం లేదత్తయ్య, ఎండలో వెళ్ళొచ్చాను కదా, పైగా ఆటో అలవాట్లేదు. అందుకే కాస్త తలనొప్పిగా ఉంది. నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను. అత్తయ్య, మీరు ఫంక్షన్కి వెళ్ళలేదా? వెళ్ళామమ్మా. మరి అప్పుడే వచ్చేసారేంటి? లంచ్ చేయకుండా వచ్చారా? అవునమ్మా, నువ్వు చెప్పినట్టే మామయ్య గారు అక్కడ తినడం మంచిది కాదని అనిపించింది. అందుకే వెళ్ళి వెంటనే వచ్చేసాం. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, వంట అవగానే పిలుస్తాను. సరే అత్తయ్య. ఏం జరిగిందో చెప్పడం లేదు, కానీ ఏదో జరిగింది. ఆ మంగమ్మ సామాన్యురాల్లా లేదు.
ఏదో చేస్తుంది. గుడి దగ్గర ఏదో జరిగింది. అందుకే గీత అంత డల్ అయిపోయింది. నేను తల్లినవటం వల్ల నాలో అందం తగ్గింది. ఆయనకేమో నా మీద మోజు తగ్గింది. ఆడదానికి పిల్లల కన్నా అందమే ముఖ్యమని మీకు తెలిసిన ఆడవాళ్ళందరికీ చెప్పండి. ఒరేయ్, ముందు ఈ పాయసం తినరా, ఆ తర్వాత ఇంతకన్నా తీయని మాట చెప్తాను. త్వరగా చెప్పమ్మా, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. గీత పిల్లల్ని కన్నబాబోయ్ అందా? ఇంకా అనలేదు, కానీ ఖచ్చితంగా కనదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవమ్మా? లలిత నటించలేదురా, జీవించేసింది. లలిత చెప్పిన కట్టు కదా గీత మైండ్ని కట్టిపడేసిందనుకో. లలిత మాటలకి గీత మతిపోయింది. ఎంతో మదన పడిపోతోంది. అసలు ఈ లోకంలోనే లేనట్టు ప్రవర్తిస్తోంది. ఇదంతా ఓకే అమ్మా, ఇంటికెళ్ళిన తర్వాత మారదని ఏంటి నమ్మకం? మారదురా. ఒకసారి కన్ఫర్మ్గా అడగపోయావా? అడిగానురా, ఎందుకలా ఉన్నావు అని అడిగాను. ఏం చెప్పింది? ఏం చెప్పలేదు. గీత ఏది అంత తొందరగా చెప్పదు. గీత మనసు సంగతి నాకు బాగా తెలుసు. బెలూన్లా ఉబ్బి ఉబ్బి ఏదో ఒకరోజు పగిలిపోతుంది. అప్పుడు దాని కోపాన్ని ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. ఆ కోపంలో అది తీసుకునే నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరు. ఆ రోజు త్వరలోనే వస్తుందిరా. రాకపోతే? నీకా డౌట్ అక్కర్లేదు. గీత ఖచ్చితంగా పిల్లల్ని కనదు. ఇక మనం ఆలోచించాల్సింది గీత పిల్లల విషయం కాదు, భర్త సంగతి. భర్త సంగత? అదేంటి? అవును, ఈ టైంలోనే ఆ భర్తని దూరం చెయ్యాలి. గీతని నీకు దగ్గర చెయ్యాలి. అదేలమ్మా? చెప్తా. ఆలోచించి అడుగేద్దాం. అడుగు లేటుగా వేసినా అదిరిపోయేలా ఉండాలి. డాక్టర్, నా భర్త ఇంకింతేనా? బతుకున్నంతకాలం ఇలా బెడ్ మీద బతకాల్సిందేనా? అలా నిరుత్సాహపడకమ్మా. శరీరంలో అన్ని పార్ట్స్ బాగానే ఉన్నాయి. ఒక్క మెదడుకే చిన్న దెబ్బ తగిలింది. అందుకే స్పృహ రావడానికి కొంత టైం పడుతుంది. మీరేం వర్రీ కావద్దు. ఓకేనమ్మా? డాక్టర్, ఆయన కోసం వర్రీ అవ్వకపోయినా డబ్బు కోసం వర్రీ అవ్వాల్సి వస్తుంది. రోజు రోజుకి హాస్పిటల్ బిల్స్ పెరిగిపోతున్నాయి. హాస్పిటల్ బిల్స్ చంద్రశేఖర్ గారు పే చేస్తున్నారు కదమ్మా. ఆ డబ్బు కోసం మీరెందుకు వర్రీ అవుతున్నారు? ఆయన మంచితనాన్ని అలసుగా తీసుకుని ఇంకాస్త డబ్బు ఖర్చు పెట్టించడం బాగుండదు కదా డాక్టర్ గారు. ప్రస్తుతం ఆయన ఖర్చు పెట్టినా తర్వాతైనా ఇవ్వాలిగా. ఆ అప్పు పెరిగిపోతే తీర్చటం కష్టం కదండి. కరెక్టేనమ్మా. యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా డబ్బు ఖర్చయింది. చంద్రశేఖర్ గారి రుణం మేము అసలు తీర్చుకోలేంది. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. కరెక్ట్ టైంకి వచ్చారు. మీరు చేసిన సహాయం గురించి ఈవిడిప్పుడే చెప్తున్నారు. మాధవి గారు, డబ్బు గురించి మీరేం ఆలోచించకండి. అది కాదండి, మీ డబ్బు. ఆ డబ్బు నాది కాదు, అంజలిది. అది అంజలి డబ్బా? అవును. నా డబ్బు ఖర్చు పెట్టడానికి అంజలి ఒప్పుకోలేదు. తన జీతం డబ్బుతోనే ఈ హాస్పిటల్ బిల్స్ కడుతుంది. అంజలి తన జీతంతో ఆయనకు జీవితాన్ని ఇస్తోంది, కానీ ఆయన దాని జీవితంతో ఆడుకున్నారు.